హలో అండి. ఎంతో రుచికరమైన టమోటా పప్పు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. నేను ఒక కప్పు కందిపప్పుని తీసుకొని దోరగా వేయించుకొని వాటిని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. పప్పులోకి పచ్చిమిరపకాయలు, టమోటాలు, ఉల్లిపాయలు వాష్ చేసుకొని వాటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కట్ చేసుకున్నవి మొత్తం కుక్కర్లో వేసేసుకున్నాను. కుక్కర్లో వేసుకొని అందులో తగినంత పసుపు, కారం వేసుకున్నాను. నేను పచ్చిమిరపకాయలు వేసాను, కొంచెమే వేసాను కాబట్టి కొంచెం కారం కూడా వేసుకున్నాను. అందులోనే కొంచెం చింతపండు కూడా వేసుకున్నాను. ఉప్పు ముందే వేయకూడదు, ఎందుకంటే కుక్కర్లో పెడుతున్నాం కదా, సరిగా ఉడకదు, పప్పు పప్పుగానే ఉంటుంది. అన్నీ వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే పప్పు చాలా మెత్తగా ఉడికిపోతుంది. దాన్ని మనం పప్పు గుత్తితో వెనిపేసుకొని ఇప్పుడు వెనుపుకునేటప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి మనకు తగినంత. కొంచెం గట్టిగా ఉంది కదా, కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. అంటే మనం లూజ్గా కావాలంటే లూజ్గా, గట్టిగా కావాలంటే గట్టిగా చేసుకోవచ్చు. ఈ పప్పు వెనుపుకున్నాక మనం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోనే తాలింపు గింజలు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. అలానే కరివేపాకు, తెల్లగడ్డ దంచుకొని వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకొని అన్నీ ఎర్రగా తాలింపు ఎర్రగా కాగేంత వరకు సిమ్లో మీడియంలో పెట్టుకొని మనం ఇదంతా చేసుకోవాలి. తాలింపు ఎర్రగా కాగాక మనం ఎనుపుకున్న పప్పును అందులో వేసేసుకొని మీడియంలో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా పప్పు మరిగించుకోవాలి. పప్పు మంచిగా మరిగించుకుంటే అది అంటే స్మెల్ రాకుండా అలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం పప్పు లూజ్గా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే. వీడియో